వాట్ ఏ మ్యాచ్! వన్ సైడెడ్ డామినేషన్ అంటే ఇదేనేమో. ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో పంజాబ్ని చిత్తు చేసి ఫైనల్కి దూసుకెళ్లింది. మొదటగా టాస్ గురించి మాట్లాడుకుందాం. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పీబీకేఎస్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ఏమైందో ఏంటో పీబీకేఎస్ కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో వారి అత్యల్ప స్కోరుగా నిలిచింది. భువనేశ్వర్ కుమార్, జోస్ హెజల్వుడ్ మరియు శ్రేయస్ శర్మ లాంటి ఆర్సీబీ బౌలర్లు అదరగొట్టారు. హెజల్వుడ్, శ్రేయస్ శర్మ చెరో 3 వికెట్లు తీసి పీబీకేఎస్ బ్యాటింగ్ లైనప్ని కుప్పకూల్చారు. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య త్వరగా అవుట్ అయ్యారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 2 పరుగులకే జోస్ హెజల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యారు. నెహల్ వరేరా మరియు ఇంపాక్ట్ సబ్ ముషీర్ ఖాన్ కూడా ఎక్కువసేపు నిలవలేదు. మార్కస్ స్టోయినిస్ ఒక్కరే కుంట పోరాడి 26 పరుగులు చేశారు. కానీ అది సరిపోలేదు. పీబీకేఎస్ బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది. ఇక ఆర్సీబీ చేసింగ్కి వద్దాం. 102 పరుగుల లక్ష్యం అంటే ఆర్సీబీకి ఇది చిన్న టార్గెట్. విరాట్ కోహ్లీ త్వరగా అవుట్ అయినా పిల్సాల్ట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 56 పరుగులతో అజేయంగా నిలిచి 50 పరుగుల మార్క్ని దాటాడు. మయాంక్ అగర్వాల్ కూడా 19 పరుగులతో మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఆర్సీబీ కేవలం 8 వికెట్ల తేడాతో 35 బంతులు మిగిలి ఉండగానే ఈ చేస్ని పూర్తి చేసింది. ఈ మ్యాచ్లో కీలక మూమెంట్స్ ఏంటంటే ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ పూర్తిగా డామినేట్ చేసింది. జోస్ హెజల్వుడ్ మరియు శ్రేయస్ శర్మలు పీబీకేఎస్ బ్యాటర్లను ఒక్క అడుగు ముందుకు వెయ్యనీయలేరు. పిల్సాల్ట్ యొక్క అద్భుతమైన బ్యాటింగ్ ఆర్సీబీ చేస్ని మరింత సులభం చేసింది. అయితే పీబీకేఎస్ వైపు హర్షదీప్ సింగ్ కొంత ప్రయత్నం చేసినా వారి బ్యాటింగ్ వైఫల్యం వల్ల ఫైనల్కి చేరే అవకాశాన్ని తగ్గించుకున్నారు. ఈ సీజన్లో ఆర్సీబీ అద్భుతంగా రాణించింది. లీగ్ స్టేజ్లో వారు 7 అవే మ్యాచ్ గెలిచారు మరియు ఈ క్వాలిఫైయర్లో కూడా వారి ఫామ్ కొనసాగింది. రజత్ పటిదార్ నాయకత్వంలో ఈసారి ఆర్సీబీ మరింత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మరి జూన్ 3న అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో ఆర్సీబీతో తలబడే టీం ఏది? మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.